హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక లాంగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చాము. సో ఈరోజు పిల్లలకి హాలిడే అయితే ఉంది. మార్నింగ్ అయితే లేట్గానే లేచారు. లేట్గా 8:30 ఆ టైంకి లేచి ఇక బయట అయితే మంచిగా ఆట పెట్టుకున్నారు. వాళ్ళ తమ్ముడిని అయితే ఆడిపిస్తున్నాడు అన్నట్టు. సో ఇలా అయితే హాలిడే ఉన్నప్పుడు చాలాసేపు ఆడుకుంటారు. చాలాసేపు మార్నింగ్ లేచాక ఆడుకున్నాక మెల్లగా మళ్ళీ బ్రష్ చేసుకుంటారు. ఇక లేట్ ఉంటుంది అన్నట్టు అన్ని పనులు హాలిడే ఉన్నప్పుడు. సో వీళ్ళైతే ప్రశాంతంగా ఆడుతున్నారు కదా, మళ్ళీ రోజు స్కూల్ మార్నింగ్ లేచి వెళ్తారు కదా అని నేను కూడా ఇక కొద్దిసేపు వదిలేస్తా అన్నట్టు ఆడుకుంటారు. సో ఇక్కడైతే మా చెట్లకి మంచి మంచి పువ్వులు వచ్చాయి చూడండి. మందారం రెడ్ కలర్ చాలా బాగుంటాయి. నాకైతే దేవునికి పెట్టడానికి చాలానే పువ్వులు వెళ్తాయి రోజు. సో ఈ చెట్టు అయితే లాస్ట్ ఇయర్ పెట్టిందవు చిన్న కొమ్మ అయితే పెట్టాము. సో 1 ఇయర్లో ఇంత పెద్దగా అయింది. ఇక్కడ చూడండి శంఖం పూలు అంటారు. వైట్ కలర్ ఉంది మా దగ్గర, ఇంకా బ్లూ కూడా ఉంది అన్నట్టు. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి చెట్లు, షో చెట్లు అవి ఇవి చాలా బాగానే ఉన్నాయి. ఇంకా చాలా వరకు తీసేసాం చెట్లు, మళ్ళీ పెట్టాలి. సో ఇక్కడ పిల్లలు ఆడేటప్పుడు నేను కూడా నా వర్క్ బయట పువ్వులు తెంపడానికి అయితే వెళ్ళాను. సో ఇటు సైడ్ మొత్తం ఇవి బంతి చెట్లు, ఈ ప్లేస్ మొత్తం బంతి చెట్లు అయితే పెట్టి ఉన్నాయి. సో ఇక్కడ కూడా డబ్బాలు ఉన్నాయి కదా, దాంట్లో నేను మట్టి నింపి శంఖం పూల చెట్లు తీగ ఉంటుంది కదా, అవి కూడా ఆ డబ్బాలలో పెట్టాను. ఇవి ఆయిల్ క్యాన్స్ అవు. సో ఇక్కడ నేను బంతి నారేస్తే అయితే చాలా చక్కగా వచ్చింది చూడండి. పెద్ద బంతి అన్నట్టు అది. పువ్వులు అయితే చూడండి మార్నింగ్ ఫ్రెష్గా చాలా వచ్చాయి పువ్వులు. సో పువ్వులు చాలా ఉన్నాయి కదా అని అన్నీ తెంపి నేనైతే వేస్ట్ చేయను. కొన్ని చెట్ల మీద ఉంచుతాను, అలా కొన్ని అయితే తెంపుకుంటాను దేవుని కోసం. మరి ఉన్నాయి కదా అని అన్నీ నింపేయను నేను. సో పిల్లలైతే మెల్లగా ఇంకా బయట రోడ్కే వెళ్తున్నారు ఆడుకోవడానికి. సో నా వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. సో అందుకోసమే వాళ్ళని కొద్దిగా చూస్తున్నాను. ఇక్కడైతే నేను మార్నింగ్ ముగ్గేసాను, కానీ కొంచెం చినుకులు పడుతూ ఉండే దానికి ఇట్లా కొంచెం లైట్ కనబడుతుంది. సో మార్నింగ్ అయితే మబ్బు ఉండి కొంచెం చినుకులు పడుతూ ఉండే అన్నట్టు. సో ఇప్పుడైతే ఇలా ఉంది వెదర్ చూడండి, వర్షం వచ్చింది కొంచెం. సో ఈ ప్లేస్లో అయితే చాలా బాగా ఆడుకుంటారు, పిల్లలకి టైం పాస్ అవుతుంది. సో నేనైతే ఫ్రెష్ అప్ స్నానం చేసి పువ్వులు అయితే తెంపుకున్నాను. మందారం పూలు వచ్చాయి కదా చెట్టుకి, ఇంతకు ముందు చూపెట్టాను, అవే తెంపాను నేను. కొన్ని అయితే ఒక 2-3 అయితే చెట్టుకి వదిలేసాను సగం తెంపి. సో చూడండి చాలా బాగా ఉన్నాయి పువ్వులు. సో నేనైతే దేవునికి అయితే పువ్వులన్నీ పెట్టేసి దేవుని దగ్గర మొక్కాక అయితే ఇక పిల్లలకి బ్రష్ చేపించి వాళ్ళకి స్నానాలు చేపించి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి అన్నట్టు. హాలిడే ఉన్నప్పుడు కొంచెం లేట్గానే తింటారు. ఇక్కడైతే దీపం అయితే ముట్టించాను అక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టి. సో ఈ డే రోజైతే ఇలా అయితే జరుగుతుంది అన్నట్టు. పిల్లలకైతే అన్ని ఇక బ్రష్ చేపించి ఫ్రెష్ అప్ చేపించి వాళ్ళకైతే వంట చేసి తినిపించాను. చిన్న బాబుకైతే అప్పుడప్పుడు తినిపించాలి అట్లా అన్నట్టు, లేకుంటే తనే తింటాడు అతన్ని మూడ్ని బట్టి. సో ఇక్కడ మేము కొద్దిసేపు బయటికి వెళ్ళామన్నట్టు పిల్లలు ఆడతానంటే. ఇక్కడ చెట్లు చూసారా చాలా బాగా ఉన్నాయి, అందుకోసమే నేను షూట్ చేయమన్నాను మా పెద్ద బాబుని. ఇది పెద్దగా కనబడుతుంది కదా, ఇది షో చెట్టు, దాని పేరేదో నాకు తెలియదు. షో చెట్టు బాగుంది కదా చెట్టు అని బిట్స్ని తీయమన్నానైతే తీస్తున్నాడు. ఇక్కడ చూసారా మీరు, ఏమంటారు, పసుపు చెట్లు ఉన్నాయి చూపిస్తాను. చిన్న కొమ్మలు ఆకులు అయితే వెళ్ళాయి చూడండి. ఇగో ఇవి కింద చిన్నగా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ అయితే పసుపు చెట్లు అన్నట్టు. సో ఇటు తీయంటే ఇటు నుండి నడుచుకుంటూ వస్తున్నాడు మా బాబు. చూడండి కింద ఇవన్నీ పసుపు చెట్లు.
ఇలా ఇంటికాడ పసుపు చెట్లు అయితే పెడితే బాగుంటుంది మనకి. కొంచెం పసుపు కర్రీస్లలో వేసినా కూడా బాగుంటుంది. బయటదైతే కల్తీ అట్లా ఉంటుంది కదా, ఎలా ఉంటుందో మనం చూడం కదా. సో ఇట్లానే ఇంటికాడ కొన్ని చెట్లు పెట్టుకుంటే అయితే మనకి పసుపుకి మంచిగా వెళ్తుంది అన్నట్టు, హెల్తీగా ఏం మిక్స్ చేయకుండా. సో ఇలా అయితే ట్రై చేయండి ప్లేస్ ఉన్న వాళ్ళు. అంటే ఎక్కువ సిటీస్లలో ఎక్కువ ఉండదు కానీ కొంచెం పల్లెటూర్లలో ప్లేస్ ఉంటుంది కదా, ఇట్లా కొన్ని చెట్లు వేసుకుంటే మనం మంచిగా ఫ్రెష్ పసుపునైతే పెట్టుకొని ఇట్లా చెట్లు యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లానే ఫేస్కి కూడా ఈ పసుపు కొమ్మల్ని ఇట్లా పెట్టుకుంటారు, కొంచెం ఇట్లా మిక్సీ పట్టి ఇట్లా పేస్ట్ లాగా చేసి కూడా ఫేస్కి కొంతమంది పెట్టుకుంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఆ చెట్టు దగ్గర పురుగులు ఉన్నాయంటే మా బిడ్సి అయితే వెళ్ళి చూస్తున్నాడు అక్కడ. సో పిల్లలైతే ఈ విధంగా కొద్దిసేపు నన్ను తిప్పారన్నట్టు.